వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు బాట కొనసాగుతోంది. బీఆర్ఎస్ బృందం కాళేశ్వరానికి చేరుకుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కు వెళ్లనున్నారు. కాళేశ్వరం టూర్ లో భాగంగా రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ భవన్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం బస్ చేసింది. నిన్న లోయర్ డ్యామ్ ని పరిశీలించిన కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. చిన్న పొరపాటును పట్టుకొని కాంగ్రెస్ నేతలు నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వృధా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 45% తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారన్నారు. కాబట్టి నీళ్లు వృధా పోకుండా వెంటనే రిజర్వాయర్లను నింపాలని కేటీఆర్ సూచించారు. వరుసగా రెండో రోజు బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టు బాట ప్రస్తుతం కొనసాగుతోంది. కాళేశ్వరానికి బృందం చేరుకుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నేతలు కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటారు. కాళేశ్వరం బ్యారేజ్లో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ను ఈ కన్నెపల్లి పంప్ హౌస్ బ్యాక్ వాటర్ అంతా కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నేను కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఉన్నాను. కనిపిస్తున్నటువంటి గేట్ వే ఏదైతుందో ఆ గేట్ వే నుంచి నీరంతా కూడా నేరుగా పంప్ హౌస్లో చేరుతుంది. ఈ పంప్ హౌస్లో చేరినటువంటి నీటినంతా కూడా మోటార్ల ద్వారా నీటినంతా లిఫ్ట్ చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా ఆ తర్వాత నిర్మించినటువంటి బ్యారేజీలోకి ప్రాజెక్టులోకి తరలించడం ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టత చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ దిగువ భాగం నిర్మించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8 లక్షల క్యూసెక్ల పైన నీరంతా కూడా ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా కొనసాగుతుంది. ప్రాణహితకు అదేవిధంగా గోదావరికి భారీగా వరద నీరు పోటెత్తడంతో లక్షల క్యూసెక్లు అవుట్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మరమ్మతులు జరిగాయి కాబట్టి నీటినంతా కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయినా కూడా నీటిని లిఫ్ట్ చేయకుండా కేవలం రాజకీయమైనటువంటి కారణాలతో ప్రాజెక్టును ఒక పనికిరాని ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం తీరుపైన విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యామ్ ను కూడా పరిశీలించడం జరిగింది. గత సీజన్లో లోయర్ మానేర్ డ్యామ్ లో దాదాపు 15 టీఎంసీల పైన నీటి ఉంటే కేవలం ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ మాత్రం ఉంది. ఇదంతా కూడా ఎత్తిపోతల కారణంగానే ప్రాజెక్టులో కనీస నీటి మట్టం లేకుండా పోతుందని చెప్పి బీఆర్ఎస్ చెబుతుంది. బ్యారేజీ సంబంధించినటువంటి మరమ్మతులు కొనసాగిన నేపథ్యంలో ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని అంతా కూడా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కానీ నీటిని లిఫ్ట్ చేయడం లేదు. దీని ద్వారా ఇటు ఎల్లంపల్లి కావచ్చు, ఆ తర్వాత నిర్మించినటువంటి మిడ్ మానేరు, లోయర్ మానేరు, రంగనాయ సాగరు, మల్లన్న సాగరు, కొండపోచం సాగర్ ఇవన్నీ కూడా నీటి నిల్వ తగ్గిపోయే రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో బహిర్గతం చేసేందుకే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్తున్నామని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మరి కాసేపులోనే మనం చూస్తున్నటువంటి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడే ఒక మీడియా సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ సందర్శన వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజ్లో దాదాపు 88 లక్షల పైన క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అదే స్థాయిలో ఇన్ఫ్లో కూడా కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఇటు బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకొని అక్కడ బ్యారేజీని కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం పరిశీలన చేయడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వం అయితే ఇక్కడ నుంచి నీటినంతా కూడా లిఫ్ట్ చేసి ఆ పంప్ హౌస్ల ద్వారా నీటినంతా కూడా బ్యారేజీలోకి తరలించాయి. ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు కొనసాగడం లేదు. బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇంత ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో బ్యారేజీ తట్టుకొని నిలబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా కాంగ్రెస్ నాయకులు కావాలని చెప్పే ప్రాజెక్ట్ అంతా కూడా కొంత లోపభూయిష్టం ఉంది. నిర్మాణం సరిగ్గా జరగలేదు, కొన్ని అంత అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా వాస్తవం కాదు. వాస్తవాలన్నీ కూడా రైతాంగానికి వివరించే ప్రయత్నం మాత్రం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే బ్యారేజ్ల సందర్శన చేపట్టడం జరిగింది. బ్యారేజీలో ప్రస్తుతం అయితే నీటి నిల్వ తగ్గాయి. రైతాంగానికి సాగునీటికి ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో లక్షల క్యూసెక్ల నీటిని తట్టుకున్నటువంటి బ్యారేజీ ఎత్తిపోతలు చేస్తే బ్యారేజీలో నీటి నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటిని అంతా కూడా లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఎత్తిపోతలు కొనసాగించకపోతే ప్రాజెక్టులను బాట పడతామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుంటారు. దాదాపు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇక్కడే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలన చేస్తారు. మోటార్ల పనితీరును కూడా అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులతో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా కొంత మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బ్యారేజ్ సంబంధించినటువంటి పటిష్టత పైన అధికారుల నుంచి ఆరాధి శాఖ ఉంది. మొత్తానికైతే మరి కాసేపులోనే కన్నెపల్లి పంప్ హౌస్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుకోబోతున్నారు.
థ్యాంక్ యూ సతీష్.